వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లూరు మండలం చిలుమూరు గ్రామం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో నారా భువనేశ్వరి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజం గెలవాలి కార్యక్రమం పర్యటనలో భాగంగా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు రేపల నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామం వెల్లె గ్రామంలో, వేమూరు నియోజకవర్గం కొల్లూరు బట్టిప్రోలు గ్రామాల మీదుగా వెళ్తున్న భువనేశ్వరికి మాజీ మంత్రి నక్కానంద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రి నక్కానంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం కష్టపడుతున్నారని, నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దిగులుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా ధైర్యం, భరోసా ఇవ్వటానికి భువనేశ్వరి పర్యటిస్తున్నారని తెలిపారు. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్మరణం చెందినటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల పర్యటనకి ఈరోజు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రావడం అన్యాయంగా, అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, దేశంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మచ్చలేనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని 43,000 కోట్లు క్విట్ ప్రోకో ద్వారా సంపాదించాడటానికి ఆధారాలతో ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి జైల్లో ఉండిచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కూడా మసిపుయ్యాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం జరిగింది. కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలు చంద్రబాబు నాయుడు గారి మీద లేవు అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అన్యాయంగా నిన్నటికి నిన్న ఐఆర్ఆర్ కేసులో సుప్రీంకోర్టుకి వారికి ఇచ్చినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు మీద వెళ్తే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా చివాట్లు పెట్టినటువంటి పరిస్థితి నేను చూసాను. అంటే అక్రమంగా, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని కావాలని జైల్లో పెట్టాడు. చేతిలో సిఐడి అనే వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలి. ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక అవినీతిపరుడిగా చూపించాలనే ప్రయత్నం. చంద్రుడి మీద ఉమ్మేస్తే తిరిగి మొహాన పడింది అన్నట్టుగా అది జగన్మోహన్ రెడ్డికే మొహాన పడింది. జగన్మోహన్ రెడ్డి పుట్టుపూర్వోత్తరాలు, ఆయన బతుకంతా కూడా ఇలా వాళ్ళ చెల్లె రోడ్డును పడేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి నిజం గెలవాలి కార్యక్రమం ఇవాళ స్వాంతను చేకూర్చే చర్య. పార్టీ కార్యకర్తలు అనేక మంది అసూలు బాశారు. వారి ఇళ్లకెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించి, భరోసానిచ్చి మేమున్నాం మీకు తోడుగా అని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి మరి ఇంటిల్లిపాది ఒక చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, భువనేశ్వర్ గారు అందరూ కూడా మరి అలా ప్రజల కోసం మమేకమై పనిచేస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా తల్లులు భువనేశ్వర్ గారు వెళ్తున్నటువంటి కార్యక్రమాలకి విపరీతంగా వస్తూ ఉన్నారు. ఆవిడని ఆదరిస్తూ ఉన్నారు, అప్పుని చేర్చుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన ఎప్పుడు పోద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. బదిలీపై వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ జస్వంతరావును పలువురు కౌన్సిలర్లు ఘనంగా సత్కరించారు. కమిషనర్ జస్వంతరావును ఆయన ఛాంబర్లో శాల్వా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో 4.5 సంవత్సరాలు కమిషనర్గా దిగ్విజయంగా పనిచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను తూచా పాటిస్తూ కౌన్సిల్ ఆమోదం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల సహకారం మరవలేనిదని చెప్పారు. అదేవిధంగా తెనాలి పట్టణ ప్రజలు తనపై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తెనాలి పురపాలక సంఘంలో కమిషనర్గా 4.5 సంవత్సరాలు మరందరి దీవెనలతో, అలాగే అందరి కోఆపరేషన్తో 4.5 సంవత్సరాలు దిగ్విజయంగా ఎలాంటి
అరమరికలు లేకుండా ఎలాంటి తప్పులు జరగకుండా అడ్మినిస్ట్రేషన్ తీసుకురావడం జరిగింది. దానికి కారణం స్పెషల్ కౌన్సిల్ రాకముందు మరి ఎమ్మెల్యే గారు, అలాగే కౌన్సిల్ వచ్చిన తర్వాత మరి ఎక్స్ చైర్పర్సన్ గారు ఖాళీదా నసీం గారు, అలాగే ప్రజెంట్ చైర్పర్సన్ గారు రాధిక గారు, అలాగే వైస్ చైర్మన్స్, అలాగే కౌన్సిలర్స్ అందరూ కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. అలాగే మేము కూడా కౌన్సిల్ సబ్జెక్ట్స్ కూడా చాలా ఖచ్చితంగా పెట్టాము. ఎక్కడ కూడా తప్పులు లేకోకుండా ఎజెండాను రూపొందించాం. అలాగే ప్రభుత్వ నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అవి తూచా తప్పకోకుండా కౌన్సిల్కి తీసుకొచ్చి ఆమోదం తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ రేపు మార్నింగ్ నేను రిలీవ్ అవుతా ఉన్నాను. కొత్త కమిషనర్ గారు రేపు మార్నింగ్ కూడా ఛార్జ్ తీసుకుంటా ఉన్నారు. మరి తెనాలి పట్టణ ప్రజలందరికీ నాకు శక్తికి మించి మా స్టాఫ్తో అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మరి ఎక్కడ కూడా చిన్న చిన్న తగాదాలు కూడా లేకోకుండా ఈ 4.5 yearsలో నేను సర్వీస్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాళిదాసు వెంకటేశ్వరరావు కుమారుడు కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా నోట్బుక్స్ పంపిణీ చేశారు. పట్టణ సాలిపేటలోని మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయి, తెనాలి పట్టణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మన్నవ ప్రభాకర్, బండ్లమూడి భాస్కర్రావు, తట్టుకుళ్ళ అశోక్ యాదవ్, మాజీ కౌన్సిలర్ నల్లగొర్ల నాగేశ్వరరావు, భాస్కర్ని శ్రీనివాసరావు, కొల్లా గురునాథ్ గుప్తా, అవుతు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కాళిదాసు వెంకటేశ్వరరావు గారి యొక్క కుమారుడు కెనడాలో విద్యను అభ్యసిస్తున్నారు, పృథ్వీతేజ అజయ్ పృథ్వీ. వారు పుట్టినరోజు కూడా ఈరోజు. మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకు కావాల్సినటువంటి స్టేషనరీ, నోట్బుక్స్ కావచ్చు, పెన్సిల్స్ కావచ్చు, ఎరేజర్స్, స్కేల్స్ ఇవన్నీ కూడా సార్ తీసుకురావడం జరిగింది. బాగా చదువుకోవాలని చెప్పేసి, వృద్ధిలోకి రావాలని చెప్పి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గాంధీజీ యొక్క మార్గంలో మరి అందరం కూడా నడుస్తున్నాం. మరి గాంధీజీ అవలంబించినటువంటి అహింస విధానం ద్వారానే మన స్వాతంత్రాన్ని పొందడం జరిగింది. కాళిదాస్ వెంకటేశ్వర గారి బాబు ఎంఎస్ చదువుతూ కెనడాలో అజయ్ పృథ్వీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దానికి తోడు ఈరోజు ఈ ఎలిమెంటరీ స్కూల్ నందు పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి పుస్తకాలు, పెన్సిళ్ళు, వస్తువులు అన్నీ సమకూర్చడం జరుగుతుంది. ఇట్లాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ బాబుని నిత్యం అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయులు, అదే మార్గంలో భారతావనికి స్వాతంత్రం సంపాదించిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. పట్టణ మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, షేక్ మాబు, స్టీవెన్ బాబు, శంకర్రావు, కృష్ణ, సుబ్బారావు, కార్తీక్, పోలేరాం, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక విశేషమైనటువంటి దినం. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ గారు ఒక ఉగ్రవాది చేతిలో చంపబడ్డారు. నాథురామ్ గాడ్సే అనేటువంటి ఆ వ్యక్తిలో. మన దేశానికి స్వాతంత్ర్యం కోసం అప్పుడు పాకిస్తాన్లో కూడా మనలో కలిసి ఉండేది. ఆ సేతు హిమాలయాలు అంటాం. అప్పుడు బంగ్లాదేశ్ కూడా మనలోనే, ఎక్కడి నుంచి మణిపూర్ ఉన్న బర్మా దగ్గర నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దాకా, అటు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇక్కడ హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి భారతదేశాన్ని మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యం 47 ఆగస్టు 15 వస్తే తర్వాత ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయన స్వాతంత్రం రావటమే కాకుండా ఆయన ఏం చెప్పాడు, అన్ని కులాలు, మతాలు, వర్గాలు, అన్ని మతాలని సమభావంలో చూడాలి అని అలాగే అల్లిన ఉద్యమం ఒక దేశానికి ఒక పక్క కాకుండా అందరితో బాగుండాలనేటువంటి సిద్ధాంతం మహాత్మా గాంధీ గారిది.
దాన్నే సెక్యులరిజం అంటాం. అలాగే ప్రజాస్వామ్యానికి మహాత్మా గాంధీ గారు సపోర్ట్ చేశారు. అది గిట్టనటువంటి కొంతమంది హిందూ ఉగ్రవాదులు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు అంటామే ఆ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని, అందులో ఉన్నటువంటి వ్యక్తులు నాథూరామ్ గాడ్సే అనే అతను ఆయనది గిట్టక ఏది అందరికీ హిందువులకి ముస్లిమ్స్కి క్రిస్టియన్లకి సమానత్వం ఇస్తున్నాడు ఈయన అని అది కోపం పెంచుకుని ద్వేషం పెంచుకుని చంపబడ్డారు. ఇప్పుడు మన ప్రజలు ఆలోచించండి, అలా ఎవరైతే మహాత్మా గాంధీ గారిని హత్య చేశారో వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి అధికార పక్షమైనటువంటి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ 2-3 సంవత్సరాల కాలంలో కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా నాథూరామ్ గాడ్సేని సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళను కూడా బీజేపీ పార్టీ సస్పెండ్ చేయాల. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అన్ని కులాలు మతాలని సపోర్ట్ సమాభావంతో చూసే మహాత్మా గాంధీ గారు మరలా పేరు వాడుకుంటా ఆయన మంచివాడు కాదనేనా? ఆయన గమనించి మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, మీరు మన ప్రజలు కూడా ఆలోచించండి. ఏదో ఒక దేవాలయం కట్టి ఒక పక్క ఒక మతాన్ని సపోర్ట్ చేయటం మీకు కావాలా? లేకపోతే ఇంకో మతం దేవాలయాల్ని నాశనం చేసి ఒక పక్క దేవాలయాల్ని పెంచి మరలా ఎప్పుడూ సమాజంలో తగదాలు పెట్టుకుంటుండాలా? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మద్దాలి శేషాచలం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీజీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ గాంధీ చౌక్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింసా నినాదంతో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయులు మహాత్మా గాంధీజీ అని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మీరావలి, గుగ్గిలం రాము, భాస్కర్ని లక్ష్మీనారాయణ, కొల్లా గురునాథ గుప్తా, చుండూరు సాయి, ఆతుకూరు పూర్ణచంద్రరావు, పొన్నూరు శ్యామలారావు, సింగరికొండ ఆంజనేయులు, తిరువీధుల వెంకటేశ్వరరావు మొదలగు పార్టీ నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాత్మా గాంధీ గారి 76వ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీకి తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి గ్రామ స్వరాజ్యం అహింసా పరమో ధర్మ అని చెప్పి ఉప్పు సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రం తెచ్చినటువంటి గనులు మరి ఎంతోమంది ప్రాణత్యాగుల వల్ల ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి మరి ఈరోజు మనం నివాళులు అర్పించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి వర్ధంతి సందర్భంగా 1948వ సంవత్సరంలో 76 ఏళ్ల క్రితం ఒక విద్రోహి వికృత చర్య వల్ల గాంధీ గారు మరణించారు. గాంధీ గారు తెచ్చిన స్వాతంత్రాన్ని మనం అందరం అనుభవిస్తున్నాము. గాంధీ గారు నడిచిన నేలైన గాంధీ చౌక్లో ఈవేళ పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం గారి ఆధ్వర్యంలో గాంధీ గారికి నివాళులు అర్పించి వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించాము. గాంధీ గారికి నివాళులు అర్పించడము లేకపోతే ఆయన జన్మదినం చేయడమే కాకుండా వారి యొక్క ఆశయ సాధనలో ఈ దేశమంతా కూడా వారి యొక్క ఆశయాలను వారి యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా మనం ఇప్పుడు ఒక చిన్న విరామం.